ఐటీ గ్రేడ్ ఉద్యోగుల నలుగురిని ఇవాళ జడ్జి ముందు హాజరుపరిచారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, ఆ నలుగురిని జడ్జి ముందు హాజరుపరిచారా? ఈ కేసుపై తెలంగాణ పోలీసుల వాదన ఏంటి? పవన్, ఏదైతే నిన్న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్ ఎంప్లాయీస్ అయిన నలుగురు ఏదైతే రేగొండ భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, తర్వాత విక్రమ్ గౌడ్లను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈరోజు సెలవు దినం కావడంతో తన ఇంటి నివాసం వద్దనే ఇంట్లోనే హాజరుపరచాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తెలంగాణ పోలీసులు హాజరుపరిచారు. తెలంగాణ పోలీసులు మాదాపూర్ ఏసీపీ, ఇన్స్పెక్టర్తో పాటు ఇతర శాఖల అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఇరుపక్షాల న్యాయవాదులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఏదైతే జస్టిస్ చౌహాన్ ఇంట్లోనే ఇప్పుడు వాదనలు కొనసాగుతున్నాయి. ఏదైతే నిన్న హెబియస్ కార్పస్ పిటిషన్ అశోక్ అనే వ్యక్తి హెబియస్ కార్పస్ పిటిషన్ సమర్పించిన నేపథ్యంలో ఇప్పుడు నిన్న దీనిపై పూర్తిగా తీర్పునిచ్చింది. దీంట్లో వెంటనే పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న నలుగురు వ్యక్తులను ఈ రోజు ఉదయం 10:30 గంటలలోపు తన నివాసంలో తన ముందు హాజరుపరచాలని చెప్పేసి నిన్న ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణ పోలీసులు ఆ ఆదేశాలను పాటించి ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న నలుగురు వ్యక్తులను కూడా ఇక్కడ జడ్జి నివాసంలో హాజరుపరిచారు. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇరుపక్షాల అడ్వకేట్లు కూడా లోపలికి వెళ్తున్నారు. తర్వాత ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏడీజీ కూడా లోపలికి వెళ్ళాడు. అయితే ముఖ్యంగా ఏదైతే ఐటీ గ్రిడ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఒక యాప్ నడిపిస్తుంది, సేవామిత్ర అనే యాప్ నడిపిస్తుంది. ఈ సేవామిత్ర యాప్తో పాటు ఇతర ఏదైతే ఓటర్ లిస్టుల డెలీషన్ కూడా జరుగుతుందని చెప్పేసి లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని ఈ సంస్థ కార్యాలయంపై మొత్తం పూర్తిగా సోదాలు జరిపారు. ఏదైతే ఐటీ గ్రిడ్స్ గత 4 రోజులుగా సోదాలు జరుపుతున్న నేపథ్యంలో అక్కడ కొన్ని హార్డ్ డిస్కులు, తర్వాత కీలక డాటా ఉందన్న సమాచారం మేరకు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమాచారం అందుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఇక్కడికి రావడంతో వాళ్ళు కూడా కార్యాలయంలోకి వెళ్లాలని ప్రయత్నించిన తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా ఇద్దరి మధ్యలో కూడా కొంత విభేదాలు జరుగుతున్నాయి. ఏదైతే డాటా చౌర్యం జరగలేదు, తర్వాత డాటా చౌర్యానికి సంబంధించి కేవలము వ్యక్తుల డాటాకు సంబంధించి మాత్రమే ఉంది, ప్రభుత్వ డాటా ఎటువంటి డాటా లేదని చెప్పేసి కూడా కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే చెప్తుండగా, లోకేశ్వర్ రెడ్డి మటుకు ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ఆధార్, తర్వాత ఇతర ఓటర్ ఐడీల డాటా ఈ ఐటీ గ్రిడ్ సంస్థ వద్ద ఉంది, కేవల్సుకొని కొంతమంది వ్యక్తుల డాటా డిలీట్ చేస్తున్నారన్న ఒక అభియోగం మీద ఇతను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు లోకేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ కూడా నిన్న తెలంగాణ పోలీసులు మొత్తం డాటా సేకరించారు, వాళ్ళ వాగ్మూలం సేకరించారు. ఆ డాటా ఎక్కడ భద్రపరిచాడు, ప్రాథమికంగా లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నిన్న సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్లో అతన్ని అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారించిన నేపథ్యంలో ఈ నలుగురు వ్యక్తుల్ని కూడా అదే సమయంలో వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు, తర్వాత వీళ్ళ దగ్గర నుంచి పోలీసులు ఎటువంటి సమాచారం నిలబెట్టారు, అసలు ఈ కేసుకు ఈ ఉద్యోగులకు ఎటువంటి సంబంధం ఉందన్న నేపథ్యంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు చెప్తున్న దాని ప్రకారము ఐటీ గ్రిడ్ సంస్థ కొంతమంది వ్యక్తుల డాటా ఒక ఐపీ అడ్రస్ నుంచి భారీగా ఓటర్ల జాబితాను డిలీట్ చేస్తుంది. ఈ ఓటర్ల జాబితా డిలీట్ చేయటము ప్రభుత్వ రూల్స్కు విరుద్ధమని చెప్పేసి కూడా లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఇది ఎంతవరకు వాస్తవం ఉంది, ఈ డాటా అంటే డెలీషన్ అప్లై చేసిన వారిలో అసలు ఎవరు అప్లై చేశారు, దీని వెనుక ఎవరు ఉన్నారు, ఏ ఐపీ అడ్రస్లు అంటే కంప్యూటర్కు ఐపీ అడ్రస్ ఆధారంగా ఏ ఐపీ అడ్రస్ల నుంచి కూడా ఈ డెలీషన్ ప్రక్రియ కొనసాగింది అన్నది ఇప్పుడు ప్రధానంగా తేల్చాల్సి ఉంది. ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు ముఖ్యంగా ఈ కేసులో ఈ డాటా ఎంతమంది వ్యక్తుల డాటా డిలీట్ జరిగింది, ఈ డాటాకు సంబంధించి మొత్తం ఇప్పుడు ఏం సమర్పిస్తారన్నది అత్యంత కీలకంగా మారింది. మొత్తం మీద ఇప్పుడు ఈ నలుగురు పోలీసుల అదుపులో ఉన్న నిన్న బలవంతంగా వారిని ఇళ్లకి వెళ్ళి నలుగురు వ్యక్తులను కూడా ఇళ్ల నుంచి బలవంతంగా లాక్కెళ్లారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వెంటనే అంటే 24 గంటల్లో ఈ రోజు 10:30లోగా వెంటనే వాళ్ళను న్యాయమూర్తి ముందు హాజరుపరచాలని చెప్పి నిన్న హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళని హాజరుపరిచారు. లోపల వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నలుగురు వ్యక్తులు అసలు ఎక్కడ తీసుకెళ్లారు, నలుగురు వ్యక్తుల ప్రమేయం ఏముంది, అసలు వీళ్ళు ముద్దాయిలవుతారా, సాక్షులుగా పేర్కొంటారా, చూపిస్తారా అన్నది చాలా ఉత్కంఠగా మారింది. మొత్తం మీద ఈ కేసులో ఇప్పుడు గత 4 రోజులుగా జరుగుతున్న ఐటీ గ్రిడ్ సంస్థల మీద జరుగుతున్న సోదాలకు ఈరోజు తెరపడే అవకాశం ఉంది. అసలు ఈ కేసులో లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎంతవరకు దర్యాప్తు జరిపారు, ఏం ఆధారాలు సేకరించారు, ఒకవేళ ఈ నలుగురిని నిన్న నుంచి కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సంతకాలు తీసుకున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా పాస్వర్డ్లు కానీ కంపెనీకి సంబంధించిన డాటా అడిగారా అన్నది ప్రధానంగా తేలాల్సి ఉంది. మొత్తం మీద ఇప్పుడు ఐటీ గ్రిడ్ సంస్థ ఏదైతే సేవామిత్ర యాప్ను నడపడంతో పాటు కొన్ని అక్రమాలకు పాల్పడిందంటూ
చేయాలంటూ ఇచ్చిన ఫిర్యాదే పోలీసులకు బలంగా మారింది. అసలు ఈ ఫిర్యాదులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఫిర్యాదులో ఇంకెవరైనా బయట వ్యక్తులు ఏమైనా అంటే ప్రమేయం ఉందా అన్నదైతే ఇప్పుడు పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగానే నిన్న హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో వెంటనే పోలీసులు ఇక్కడికి వచ్చి ఇప్పుడు వాళ్ళ వైపు వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఒక ఫిర్యాదు వచ్చిన తర్వాత ఈ డాటా అంటే సాఫ్ట్వేర్ లో కార్యాలయంలో జరిగింది కాబట్టి ఐటీ యాక్ట్ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఐటీ యాక్ట్ అంటే పూర్తిగా సోదాలు నిర్వహించాలి. ఈ సోదాలు నిర్వహించే క్రమంలో ఈ సంస్థకు సంబంధించి డాటా అంతా క్లౌడ్ లో ఉంది. క్లౌడ్ లో ఉన్న నేపథ్యంలో డాటా ఇంకా బయటికి రాలేదని చెప్పేసి కూడా ఇక్కడ తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ ఆ డాటా బయటికి వస్తే అసలు వాస్తవంగా ఈ డాటాలో ఏమన్నా తేడాలు జరిగాయా, డెలిషన్ ఓటర్ లిస్ట్ డిలీట్ జరిగిందా, లేకపోతే వీళ్ళ వద్ద ఎంతమంది వ్యక్తుల డాటా ఉందన్నది కూడా పూర్తిగా ఇంకా వివరాలు రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు పోలీసులు దీనిపై ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. కేవలం ఫిర్యాదు వచ్చింది, ఫిర్యాదు ఆధారంగానే దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఐటీ గ్రిడ్ సంస్థ ముసుగులో ఇంకెవరైనా ఏమైనా అక్రమాలకు పాల్పడ్డారా, లేకపోతే ఆ ఫిర్యాదు కరెక్టేనా అన్నది కూడా ఇంకా ధృవీకరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు పోలీసులు గత 3-4 రోజులుగా జరుగుతున్న ఈ డ్రామాకు ఈరోజు తెరపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఐటీ గ్రిడ్ సంస్థలో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తారు, వాళ్ళు ఎవరెవరి దగ్గర పాస్వర్డ్లు తర్వాత ఇదంతా డిలీట్ చేయాలంటే చాలా కీలకమైన అంశం కాబట్టి దీంట్లో ఎవరి ప్రమేయం ఉంది, ఎవరైనా బయట వ్యక్తులు వీళ్ళ పాస్వర్డ్లు యూజ్ చేసి ఎవరైనా చేస్తున్నారా అన్నది కూడా చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు, పూర్తి అయిన తర్వాతనే మాట్లాడదామని చెప్పేసి కూడా ఇప్పుడు తెలంగాణ పోలీసులు మనకు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే నిన్న ఇదే కేసులో ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 40-45 కేసులు కూడా నమోదైనాయి. అనేక చోట్ల వ్యక్తుల ఓటర్ ఐడీలు డిలీట్ చేయాలంటూ చాలా అప్లికేషన్లు వచ్చాయి. ఇదంతా కూడా 45 కేసులు ఎఫ్ఐఆర్లు వివిధ జిల్లాల్లో కేసులు నమోదు చేయడం జరిగింది. దీని నేపథ్యంలోనే సమాచారం అందుకున్న పోలీసులు ఇక్కడికి ఏపీ పోలీసులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే ఏపీ పోలీసులను ఇక్కడ అప్పటికే దర్యాప్తులో ఉన్న తెలంగాణ పోలీసులు వాళ్ళకి ఎటువంటి కోఆపరేషన్ కూడా చేయలేదని చెప్పేసి కూడా నిన్న జరిగిన పరిస్థితి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే కూకట్పల్లిలో లోకేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అసలు దానికి సమాచారం ఫిర్యాదులు ఏముంది, తర్వాత ఎవరు చేశారన్న వివరాలు అడిగేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు లోకేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్ళగా అక్కడికి అతను వెంటనే తెలంగాణ పోలీసులు జోక్యంతో అతను స్టేట్మెంట్ ఇవ్వనీకి అని చెప్పి సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి చూస్తే అక్కడికి నిన్న కూకట్పల్లిలో వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో కేసులో మొత్తం రాజకీయ జోక్యం కూడా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఈ కేసులో అసలు ఏం జరుగుతుంది, ఐటీ గ్రిడ్ సంస్థ వెనకాల ఉన్నదెవరు, లేకపోతే డిలీట్ చేసిన ఓటర్ల జాబితా ఎవరిదన్నది కూడా చాలా ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఈ మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఎటువంటి విషయాలు ఇప్పుడు లోపల ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి, తర్వాత న్యాయవాదులు బయటికి వచ్చిన తర్వాత మనతో మాట్లాడితే పూర్తి వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 3-4 రోజులుగా ఈ కేసులో ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఓటర్ల జాబితా డిలీట్ కావడంతో ఆంధ్రప్రదేశ్లోని ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే కేవలము ఓటర్ల జాబితా అనేది ప్రభుత్వ ఎన్నికల సంఘం అధికారికే పూర్తి బాధ్యత ఉంటుంది. ఈ ఓటర్ల జాబితా ఒకవేళ డిలీట్ చేసిందని చెప్పి ఇక్కడ ఫిర్యాదు చేస్తే ఈ సంస్థలో దీనిపైన వెంటనే అక్కడ సీఈఓ ఎన్నికల సంఘం కూడా దీనిపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ కేసులో వాస్తవంగా ఏం జరుగుతుంది, బయటికి వస్తున్న విషయాలు ఇలా ఉన్నప్పటికీ కేసులో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారం ఏంటనేది మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేసుతో తెలంగాణ పోలీసులకు సంబంధం ఏంటి అని టీడీపీ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. విశాఖలోని బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీ నుంచి ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని హైదరాబాద్లో ఉన్న ఐటీ గ్రిడ్ సంస్థ తస్కరించిందని గతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపైనే తాజాగా లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కూడా హైదరాబాద్లో ఫిర్యాదు చేశారు. ఇది మన సమాచారానికి సంబంధించిన కేసు కాబట్టి ఇక్కడకు బదిలీ చేయాలి. విశాఖలోని బ్లూ ఫ్రాగ్ కంపెనీ నుంచి సమాచారం తస్కరించిందని ఫిర్యాదు చేసినందున తప్పు జరిగిన ప్రదేశం విశాఖగా భావించి అక్కడికి కేసు బదిలీ చేయాలి. దురుద్దేశంతో తెలంగాణ పోలీసులు అర్ధరాత్రి కంపెనీలో సోదాలు చేయడం, తర్వాత 4 ఉద్యోగుల్ని తీసుకువెళ్లిపోవడం ఏంటి అని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఆ సమాచారం మొత్తాన్ని వైసీపీకి అందజేసేందుకే తెలంగాణ పోలీసులు ఈ రకంగా వ్యవహరించారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల జయరాం చౌదరి హత్య జరిగింది. అతని మృతదేహం కంచుకచర్ల సమీపంలో ఉండడంతో
ఇక్కడ కేసు నమోదు చేశారు. కానీ హత్య జరిగింది హైదరాబాద్లో అని తెలియడంతో కేసు తెలంగాణకు బదిలీ చేశారు. ఇప్పుడు బ్లూ ఫ్రాగ్ కంపెనీ కేసును మనకు బదిలీ చేయాలని అంటున్నారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ప్రైవేటు కంపెనీ వద్ద ఉందా, ఎలా ఉంది, తెలంగాణ పోలీసుల పాత్ర తదితర అంశాలపై చర్చ జరిగిందని సమాచారం. ఇప్పుడు